Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Friends, మనం ఒక ఇంపార్టెంట్ ఫేజ్ లోకి అడుగు పెట్టామన్నమాట. సో ఇప్పుడు మనం 10th క్లాస్ లెసన్ చూడబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే 10th క్లాస్ ఎంత ప్రెషస్. సో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం పర్టికులర్గా లెసన్స్ అందులో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటివి చెప్పడం కోసం నేను వచ్చాను. అయితే గుర్తుంచుకోండి, సో కంప్లీట్గా ఒక వీడియోలోనే అంత పెద్ద మ్యాటర్ని చెప్పడము కొంచెం కష్టం కాబట్టి సో లెసన్ వరకు నేను ఇక్కడ ఇప్పుడు కవర్ చేస్తాను మీకు. సో 1 by 1 10th సంబంధించి టాపిక్స్ లెసన్లు ఏమున్నాయనేటువంటిది సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఒక వీడియోలోనే మొత్తం అంటే కొంచెం కష్టం, పెద్దది అవుతుంది, లెంత్ అవుతుంది అనమాట. సరేనండి, ఫస్ట్ ఈరోజు క్లాస్లో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే 10th ఫస్ట్ యూనిట్ లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ బ్యూటిఫుల్ లెసన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ లెసన్కు సంబంధించి దీంట్లో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్, వొకాబులరీ వర్డ్స్ అనేటువంటివి ఏముంటాయి, దీని యొక్క మీనింగ్ అండి, ఈ లెసన్ యొక్క అసలు ఉద్దేశం మీకు చేరిందా లేదా, వాటి యొక్క మీనింగ్స్ అనేటువంటివి నేను క్లియర్గా చెప్తాను. దీనికి సంబంధించి చాలా అందమైనటువంటి ఒక లెసన్. ఒక మనిషికి నమ్మకం అనేటువంటిది ఉంటే దేవుడు కూడా కదిలి వస్తాడని చెప్పడానికి ఇది ఉదాహరణ అనమాట. సో నిజంగా దేవుడు వచ్చాడా లేదా అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోలో మనము ఆ లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ లెసన్కి సంబంధించిన క్లియర్, కంప్లీట్, మీకు అర్థమయ్యేటట్టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాను. ఇది చాలా చాలా అవసరం. స్టూడెంట్స్, మీరు ఎవరైనా పర్సనల్గా వింటూ ఉంటే సో మీకు అటు ఇటు ఉన్న స్కూల్ లెవెల్లో మన క్లాస్ తోటి మీకు అన్ని డౌట్స్ క్లియర్ కట్గా వచ్చేస్తాయి. ఓకేనా అండి? సరే, వెళ్ళిపోదాం దీంట్లోకి. సో ముందుగా బిఫోర్ యూ రీడ్ లెసన్లోకి డైరెక్ట్గా వెళ్ళే ముందు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. దిస్ ఏ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఫెయిత్ అంటే నమ్మకం అండి. సో మన గనక నమ్మకం ఉంటే మనం కొండల్ని కూడా కదిలించొచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్? అయితే మనం దేన్ని నమ్మాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్లీ పోజెస్. ఈ క్వశ్చన్ సున్నితంగా మనల్ని అడుగుతూ ఉంది ఈ లెసన్కు సంబంధించి. సో ఇంత ఫెయిత్ ఉండొచ్చా మనకు ఒకరి మీద అనేటువంటిది కూడా ఇక్కడ డిస్కస్ అనేటువంటి మనం చేస్తాం. సో దేవుణ్ణి నమ్మితే, అంత నమ్మకాన్ని పెట్టుకుంటే సాధించగలడా? ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్ క్యారెక్టర్, హిజ్ నేమ్ ఈజ్ లెంచో. ఈ స్టోరీలో ఉన్నటువంటి ఒక మెయిన్ క్యారెక్టర్ తనే అండి, మెయిన్ క్యారెక్టర్. తన పేరు లెంచో. ఎవరండి? లెంచో. ఫార్మర్, తను ఒక రైతు అండి. హూ రైట్స్ ఎ లెటర్ టు గాడ్. ఈయన దేవుడికి లెటర్ రాస్తాడండి. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఎవరైనా రాయగలరా? అసలు అడ్రస్ ఏంటి? వెన్ హిస్ క్రాప్స్ ఆర్ రూయిన్డ్. అతని పంటలు నాశనం అయిపోయాయండి పాపము. ఇంకా అతనికి వేరే దారి లేక దేవుడికే లెటర్ రాస్తాడు. ఆస్కింగ్ ఫర్ 100 pesos. ఒక 100 పెసోలు. ఏంటి, రూపీస్ లేదు, పెసోస్ ఉన్నాయి అనుకుంటున్నారా? పెసోస్ అనేటువంటిది ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనమాట, వాటి యొక్క కరెన్సీ పెసో అనేటువంటి మాట. సో కాబట్టి వాళ్ళ కరెన్సీలోనే రాశారు. 100 pesos, నాకు ఒక 100 పెసోలు కావాలని రాశాడు. డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్. ఈయన రాసిన లెటరు దేవుడికి చేరిందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ. దేవుడు ఇతనికి మనీ పంపించాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్స్ వుడ్ బి. మీరు ఆలోచించండి. సో వీటికి సంబంధించి పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే, అరే ఇట్లా జరిగితే ఆన్సర్స్ ఏమై ఉంటాయిరా, మదర్ టంగ్లోనే మీరు చెప్పండి అనేటువంటి అడగండి. వాళ్ళు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారు. దేవుడు కదండి, ఖచ్చితంగా పంపిస్తాడని ఒకరు, అసలు దేవుడు అడ్రస్ ఏంది సార్ అని ఒకరు, సార్ దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి సార్ అని ఒకరు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ పోస్డ్ బై ద స్టూడెంట్స్, రైట్? సో కాబట్టి మనం వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, వాళ్ళల్లో ఉండేటువంటి ఆ తెలివితేటలను బయటికి తేయాలంటే మనం ఇలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేటువంటి అడగాలి. ఓకే, అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్. ఈ స్టోరీ ఎలా గడిచిందో మీరు ఆలోచించండి, వాళ్ళని గెస్ చేయండి, వాళ్ళ ఆన్సర్స్ ద్వారానే మనల్ని చెప్తా ఉన్నాడు. బిఫోర్ యూ బిగిన్ టు రీడ్. సో ఈ స్టోరీలోకి డైరెక్ట్గా వెళ్ళే ముందు సో పిల్లల చేత సో ఈ గెస్సింగ్ అనేటువంటిది మనము చేయించాలి అనేటువంటిది చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక ఎంఓ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. యాక్చువల్గా ఇప్పటి వారికి ఇది తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మనీ ఆర్డర్స్ అని ఇప్పుడు ఎప్పుడు పంపుతున్నారండి. ఇప్పుడు అంతా కూడా మనకు ఫోన్పే ఒకటి, గూగుల్ పే ఒకటి, పేటిఎం ఒకటి, లేదా నెట్ బ్యాంకింగ్, ఇలా రకరకాలుగా మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి, ప్లాట్ఫామ్స్. కాబట్టి ఎంఓ ఫామ్స్ ఎవరైనా పంపుతున్నారంటే నాకు తెలిసి ఎవ్వరూ పంపట్లా, అసలు తెలియదు చాలామందికి కూడా. ఇదేంటంటే యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం పలానా అడ్రస్లో క్యాండిడేట్ ఉన్నాడు, తనకు మనీ పంపాలని ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి మనము అడ్రస్ కూడా రాసి మనీ ఇస్తే వాళ్ళు అక్కడికి ఈ ఫామ్ని అక్కడికి పంపుతారు. సో అది ఒక 3-4 days ప్రాసెస్ అనేది నడిచిద్ది. కానీ ఇప్పుడు ఎవరు అంత వెయిట్ చేస్తున్నారు? విత్ ఇన్ సెకండ్స్లో మన అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి
ఎంఓ ఫామ్ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎంఓ అంటే మనీ ఆర్డర్. సో దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ఇది. నెక్స్ట్ వీటిని పంపేటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఫామ్ ఇది. సో దీనికి సంబంధించి వాళ్ళు మినిమల్ అమౌంట్ అనేటువంటిది ఛార్జ్ చేస్తారు. సో ఇది అనమాట ఎంఓ ఫామ్. ప్రజెంట్ మనకైతే ఏం అవసరం లేదు, మనకు దీనితో పనే లేదు. బట్ జస్ట్ ఇది ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం మనకు ఇచ్చారనమాట. సరే, మనం ఇప్పుడు మెయిన్ లెసన్లోకి వెళ్దాం. మన లెంచోకు సంబంధించినటువంటి లెంచో అనేటువంటి క్యారెక్టర్, ఇందులో మెయిన్ క్యారెక్టర్ మీకు ముందే చెప్పాను. సో కాబట్టి మనం స్టోరీ చూద్దాం. ద హౌస్, ఒక ఇల్లు ఉందండి ఇక్కడ. ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ. వ్యాలీ అంటే లోయ అండి, మీకు తెలుసు వ్యాలీ అంటే లోయ. ఆ లోయ మొత్తానికి కూడా ఉండేటువంటి ఒకే హౌస్ ఈ హౌస్. అంటే ఆ లోయలో ఇంకా వేరే హౌసెస్ లేవు. సాట్ ఆన్ ద క్రెస్ట్. క్రెస్ట్ అనేటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించండి. క్రెస్ట్ అంటే టాప్ ఆఫ్ ద హిల్, అంటే కొండ పైన. ఓకేనా అండి? సో ఈ లోయలో ఒక్కొక్క ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎక్కడ ఉందా అంటే సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. అక్కడ కొండ ఉందండి, మరీ అంత ఎత్తు ఏం లేదు. సో లో హిల్ అనమాట. ఈ కొండ పైన ఈ హౌస్ అనేటువంటిది ఉందంట. చుట్టుపక్కల ఏ ఇల్లులు కూడా అక్కడ లేవు. ఫ్రమ్ దిస్ హైట్, ఈ ఎత్తు నుంచి కనుక చూస్తే వన్ కుడ్ సీ, ఎవరైనా చూడొచ్చండి. వన్ కుడ్ సీ ద రివర్, నది ఉంది, నది చూడొచ్చు. అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్. రైప్ కార్న్, రైప్ కార్న్, కార్న్ అంటే మొక్కజొన్న అండి. రైప్ అంటే బాగా పండిన. సో బాగా పండిన మొక్కజొన్న అనేటువంటిది మనకు క్లియర్గా కనపడతా ఉంటుంది. ఎందుకంటే మనం టాప్లో ఉన్నాం కదా, డాటెడ్ విత్ ద ఫ్లవర్స్. సో ఈ మొక్కజొన్న పంట అంతా కూడా చుక్కలు చుక్కలా కనపడుతుంది పూలతోటి. సో పూలన్నీ ఇక్కడ, అంటే ఆ మొక్కజొన్న పూలు అనేటువంటిది పైనుంచి చూస్తే మనకు డాట్స్ లాగా, చుక్కల్లాగా కనపడతా ఉన్నాయి. దట్ ఆల్వేస్ ప్రామిస్డ్, అది ఖచ్చితంగా మనకు ఒక ప్రామిస్ అనేటువంటి చేస్తుంది ఆ పంట. ఏంటి? ఆ గుడ్ హార్వెస్ట్. అంటే ఎవరైనా కానీ ఆ కొండపై నుంచి చూస్తే బాగా పండినటువంటి ఈ మొక్కజొన్న తోట కనపడుతుంది. సో ఇంత బాగా పండితే ఎవరైనా ఏమనుకుంటారండి? వావ్, ఖచ్చితంగా మనకు ఒక మంచి పంట రాబోతుంది, మనము ఖచ్చితంగా దీని ద్వారా అంతో ఇంతో సంపాదించుకోవచ్చు, నా పొలం బాగా పండింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదండి? సో లంచో కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటాడు. అంతే కదా? ద ఓన్లీ థింగ్, అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ద ఓన్లీ థింగ్, ఒకే ఒక్క విషయం. ద ఎర్త్ నీడెడ్. ఈ ఎర్త్ అంటే ఇక్కడ నేల, నేలకు అవసరం. అంటే యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, రైతులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, మీ ఫాదర్స్ కావచ్చు, ఫోర్ ఫాదర్స్ కావచ్చు. మరి భూమికి ఏం కావాలండి? వాజ్ ఏ డౌన్ పోర్, ఒక పెద్ద జల్లు అనేటువంటిది ఈ నేలకు అనేటువంటిది కావాలి. పంటలన్నీ వేటి మీద డిపెండ్ అయి ఉంటాయి? వర్షం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఈ నేలకి ఒక పెద్ద వర్షం పడితే చాలు ఇంకా మొత్తం వచ్చేసిద్ది పంట అనేటువంటిది. ఆర్ లేక అట్లీస్ట్ ఏ షవర్, పోనీ ఒక జల్లన్న పడాలి. సో మొత్తం మీద దీనికి కావాల్సింది అదే, పంట బాగా పెరిగింది, ఇంకొక జల్లు పడితే, ఇంకొక పెద్ద వర్షం కనుక పడితే, లేదా అట్లీస్ట్ ఒక షవర్ అన్న, అంటే ఒక జల్లు లాంటి వర్షమైనా పడితే ఇంకా నా పంట నా చేతికి వచ్చేసిద్దని మనోడు చాలా హ్యాపీగా ఉన్నాడు. త్రూ అవుట్, రోజంతా, త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద మార్నింగ్. త్రూ అవుట్ అంటే మొత్తం, త్రూ అవుట్ ద మార్నింగ్, ఉదయం అంతా కూడా లెంచో. చెప్పాను కదా మన హీరో క్యారెక్టర్, చూసారా అతన్ని? ఎక్కడున్నా లెంచో, ఇదిగోండి లెంచో. హూ న్యూ, ఎవరికైతే బాగా తెలుసో, హిస్ ఫీల్డ్స్, అతని యొక్క పొలాల గురించి, ఇంటిమేట్లీ. ఇంటిమేట్లీ అంటే సన్నిహితంగా, బాగా. సో ఎవరికి బాగా తెలుసు అండి తన పొలాల గురించి? ఆబ్వియస్గా ఆ రైతుకు బాగా తెలిసి ఉంటుంది. సో లెంచోకి అతని పొలాల గురించి బాగా తెలుసు. హ్యాడ్ డన్ నథింగ్, అతడు ఏమి చేయలేదు. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. సో ఇందాక మనం ఇక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ తెలుసుకున్నాం. యాక్చువల్గా ఆ నేలకు కావాల్సింది ఏంటి? ఒక వర్షం. సో ఈ విషయం ఎవరికి బాగా తెలుసు? మన లెంచోకి బాగా తెలుసు. కాబట్టి లెంచో కూడా అదే ఎదురు చూస్తున్నాడు. అతను ఏం పొలంలో పనేం చేయట్లేదు, పని చేయాల్సిన పని లేదు ప్రజెంట్. అతనికి కావాల్సింది వర్షం. ఆ వర్షం కోసం అతను నార్త్ ఈస్ట్ వైపు అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తాడండి పైకి? వర్షం పడాలంటే క్లౌడ్స్ కావాలి. సో అక్కడి నుంచి క్లౌడ్స్ అనేటువంటివి వస్తున్నాయా అనేటువంటివి చూస్తూ ఉన్నాడు. అంతే కదండి, మనం వర్షం కావాలంటే ఏదో ఒక మూల నుంచి మేఘాలు రావాలని కోరుకుంటాం. కాబట్టి మనోడు కూడా ఆ నార్త్ ఈస్ట్ వైపు మేఘాలు ఏమైనా వస్తున్నాయేమో, వర్షం పడుతుందేమో అని ఆశగా చూస్తూ ఉన్నాడు. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. అతడు అతని యొక్క వైఫ్తో చెప్తా ఉన్నాడు, ఏమే లేదా వాళ్ళ ఆడవాళ్ళతో అంటా ఉన్నాడు, చూడు మనకు నిజంగా వర్షం అనేటువంటిది రాబోతుంది, మనం ఖచ్చితంగా నీటిని అనేటువంటి పొందుతాము అనేటువంటి మాట అతను ఆశగా చెప్తా ఉన్నాడు. ద ఉమెన్, ఆమె, ఆ లేడీ
హూ వాజ్ ప్రిపేరింగ్ సపర్, ఎవరైతే సపర్ ప్రిపేర్ చేస్తున్నారో, రిప్లైడ్, ఆమె ఆన్సర్ చెప్పింది, ఎస్ గాడ్ విల్లింగ్, వర్షం పడుతుందిలే, దేవుడు తలిస్తే అసలు వర్షం పడకుండా ఉంటుందా అనేటువంటి మాట చెప్తుంది. గాడ్ విల్లింగ్, దేవుడు కోరుకుంటే, దేవుడికి ఇష్టం అయితే, ఓకేనా. ద ఓల్డర్ బాయ్స్ అంటే ఎవరండి, పెద్దవాళ్ళు, వయసులో పెద్ద పిల్లలు, వర్ వాకింగ్, పనిచేస్తున్నారు, ఇన్ ద ఫీల్డ్, వీళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు, మరి పెద్దవాళ్ళు తప్పదు కదండి. వైల్, ఎప్పుడైతే ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్, అయితే చిన్నపిల్లలేమో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు, పెద్దవాళ్ళేమో పొలాల్లో పనిచేస్తున్నారు. అంటిల్, ఎప్పటి వరకంట, ద ఉమెన్ కాల్డ్ టు దెమ్ ఆల్ కమ్ ఫర్ డిన్నర్. సో యాక్చువల్గా వీళ్ళు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు ఇంటి దగ్గర, పెద్దవాళ్ళ పొలాల్లో పనిచేస్తున్నారు. అప్పుడే టైం అయింది కదండి డిన్నర్కి. అప్పుడు ఈ లేడీ బయటకు వచ్చి ఆ పిల్లల్ని రండి డిన్నర్ టైం అయింది, అందరూ తిందురు కానీ అనేటువంటి మాట చెప్తూ ఉంది. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ టైమ్, వాళ్ళు ఎప్పుడైతే మీల్ దట్ ఇచ్చాడండి, సో ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ దట్, వీళ్ళు ఎప్పుడైతే మీల్ చేస్తుండగా, జస్ట్ యాజ్ లెంచో హ్యాస్ ప్రిడిక్టెడ్, మనోడు ఏ విధంగానైతే, ప్రిడిక్ట్ అంటే ఊహించడం అండి, ఓకేనా, ప్రిడిక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం, ఊహించడం. బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్స్, పెద్ద పెద్ద వర్షపు చుక్కలు, బిగాన్ టు ఫాల్, పడడం మొదలయ్యాయి. మనోడు ఏ పుణ్యాన్ని అంటే ఏ టైంలో ఈ మాట ఊహించుకున్నాడో కానీ అదే జరుగుతుంది ఇక్కడ, వర్షం చుక్కలు పడడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ ద నార్త్ ఈస్ట్లో హ్యూజ్ మౌంటైన్ ఆఫ్ క్లౌడ్స్, మౌంటైన్స్ అంటే ఇక్కడ పర్వతాలు అంటే మేఘాలను పర్వతాలతో పోల్చాడు, ఓకేనా. ఇన్ ద నార్త్ ఈస్ట్ వైపు హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే ఆ నార్త్ ఈస్ట్ వైపు నుంచి క్లౌడ్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, కొండల్లాగా, పర్వతాల్లాగా దట్టంగా అలుముకుంటూ వీళ్ళ వైపు వస్తూ ఉన్నాయంట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక రైతు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్, వాతావరణం ఎలా ఉందండి, గాలి ఫ్రెష్గా ఉంది, అండ్ స్వీట్గా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, వర్షం పడే ముందు వాతావరణాన్ని కనుక మనం గమనిస్తే ఇటువంటి వెదర్ కండిషనే మనము ఫీల్ అవుతూ ఉంటాం. చల్లగాలి వచ్చింది, సో ఆ వెదర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండిద్ది, మనం అనుకుంటా అరే వర్షం పడబోతుందిరా అని మనకు అర్థమైపోయింది. ద మ్యాన్ వెంట్ అవుట్, మనోడు బయటకు వచ్చాడు, ఫర్ నో అదర్ రీజన్, ఇంకే కారణం వల్ల కాదండి, దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. సో ఎంత హ్యాపీగా ఉన్నాడంటే మనోడు, తను బయటకు వచ్చేసి సో ఆ వర్షపు చుక్కలు తన మీద పడ్డాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అతను వర్షాన్ని అంత బలంగా కోరుకుంటున్నాడు కాబట్టి అతను వెళ్ళి ఒకసారి తడవాలనేటువంటి ఇది అతనిలో ఉందన్నమాట, అంత హ్యాపీగా ఉన్నాడు. అండ్ వెన్ హీ రిటర్న్డ్, సో చూసి వచ్చిన తర్వాత అతను చెప్తా ఉన్నాడు, హీ ఎక్స్క్లైమ్డ్, అతను హ్యాపీగా ప్రకటిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, ఏంటండి ఇది, దీస్ ఆర్ అంట్ రెయిన్ డ్రాప్స్. చూడు ఏమే వాళ్ళ వైపు చెప్తా ఉన్నాడు, ఇవి రెయిన్ డ్రాప్స్ కాదండి, ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, ఈ వర్షపు చుక్కలు మాత్రమే కాదు పైనుంచి పడేది, దే ఆర్ న్యూ కాయిన్స్, ఇవి డబ్బులు. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent పీసెస్ అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5. పెద్ద పెద్ద చుక్కలేమో 10 cents, చిన్న చుక్కలేమో 5 cents. అంటే ఏమర్థమైంది మీకు, ఇక డబ్బులతోటి పోల్చడం అంటే అర్థమేంటి, యాక్చువల్గా వర్షం పడితే పంట బాగా చేతికి వస్తుంది, పంట చేతికి వస్తే ఆబ్వియస్గా మనీ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ వర్షానికి మనీకి ఉన్నటువంటి లింక్ ఏంటంటే, వర్షం వల్లనే వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ వర్షపు చినుకులు అంత ప్రెషస్ అనేటువంటి సెన్స్లో అతడు వాటిని డబ్బులతోటి పోల్చాడు, అంతే కదండి. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. విత్ ఎ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్, మనోడు చాలా హ్యాపీగా ఉన్నాడు, అతని మొహంలో చూస్తే చాలా తృప్తి అనేటువంటిది ఉంది, చాలా హాయిగా ఉన్నాడు, వర్షం పడుతుంది, కోరింది జరుగుతుంది. రిగార్డెడ్ అంటే లుక్డ్ అండి, చూడడం, గమనించడం, పరిశీలించడం అన్నీ కూడా మనకు చెప్పొచ్చు రిగార్డెడ్ గురించి. రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రాప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రైన్. సో ఒకసారి చూస్తే అతను పొలం పైన వర్షం అనేటువంటిది ఒక పొరలాగా కప్పబడి ఉందంట. సో ఇక్కడ చూడండి, డ్రాప్డ్ అంటే కవర్డ్ విత్ క్లాత్. సో అతని పొలాన్ని వర్షం అనేటువంటిది పూర్తిగా కప్పేసింది, అంటే వర్షం బాగా పడుతుంది, అతనిది కోరింది జరుగుతుంది. కానీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేముందండి, సో వ్యవహారం చాలా మారిపోతుంది అనమాట ఇక్కడ. బట్ సడన్గా a strong wind began to blow.
అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్. చూడండి, వెంటనే మారిపోయిందండి. సడన్గా అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి అనేటువంటిది వీచడం మొదలుపెట్టింది. స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. సో పెద్ద గాలులు అనేటువంటి రావడం మొదలుపెట్టాయి. ఆ చల్లటి గాలులతో పాటు, వర్షంతో పాటు హెయిల్ స్టోన్స్, మీకు తెలుసు హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు కూడా పడడం మొదలుపెట్టాయి. సో లావు వడగళ్ళు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయంట. దిస్ ట్రూలీ డిడ్ రిసెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. యాక్చువల్గా ఇందాక రైన్స్ని, ఆ వర్షపు డ్రాప్స్ని సిల్వర్ కాయిన్స్తో పోల్చాడు, సెంట్స్ తోటి మనీతో పోల్చాడు. కానీ ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హెయిల్ స్టోన్స్, వడగళ్ళు, ఇవి సిల్వర్ కాయిన్స్ లాగా కనపడతా ఉన్నాయి. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రైన్ ran out to collect the frozen pearls. ఇక్కడ వేటితో పోల్చాడండి? ఫ్రోజన్ పెరల్స్, గడ్డగట్టినటువంటి ముత్యాలతో పోల్చాడు వడగళ్ళని అనమాట. సో పిల్లలు ఎవరైతే ఆ వర్షంలో ఆడుకుంటున్నారో వాళ్ళు ఇవి పడగానే వాటిని కలెక్ట్ చేద్దామని చెప్పేసి పరిగెత్తి వీటన్నిటిని సేకరిస్తూ ఉంటారు. పిల్లలకు అదొక మజా కదా. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ. అర్థమైంది మన లెన్స్కి. వ్యవహారం చాలా మారిపోతుంది. సో సిచ్యువేషన్ అనేటువంటి చాలా బ్యాడ్గా మారిపోతుంది. సో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని అతను ఎక్స్క్లైమ్డ్ అంటే బాధగా చెప్తా ఉన్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. నేను కోరుకుంటా ఉన్నాను ఇవి త్వరగా వెళ్ళిపోతే బాగుండు. హెయిల్ స్ట్రామ్ అనమాట, అంటే వడగలతో కూడిన ఈ వాన అనేటువంటిది క్విక్గా వెళ్ళిపోతే బాగుండని మనోడు కోరుకుంటా ఉన్నాడు. బట్ కానీ ఇట్ డిడెంట్ పాస్ క్విక్లీ. అంత త్వరగా వెళ్ళిపోవద్దు. సో మనం కోరుకుంటే దరిద్రం అంతా మనతోటి ఉంటుంది. ఒక్కోసారి మనం పడకూడదు అనుకుంటే పడతానే ఉంటుంది. అదే జరిగింది మన లెన్స్కి. ఫర్ యాన్ అవర్, ఒక గంట సేపు ద హెయిల్ రైన్డ్ ఆన్ ద హౌస్, ద గార్డెన్, ద హిల్ సైడ్, ద కార్న్ ఫీల్డ్, ఆన్ ద హోల్ వ్యాలీ. మొత్తం ఈ వ్యాలీ అంతా, వాళ్ళ ఇల్లు, తోట, కొండవైపు, కార్న్ ఫీల్డ్, మొత్తం ఆ లోయ మొత్తం గంట సేపు వడగళ్ళ వాన కురిచిందండి. ద ఫీల్డ్ వాజ్ వైట్. ఒక గంట తర్వాత వాళ్ళ పొలం ఎలా మారిపోయిందో తెలుసా? తెల్లగా మారిపోయిందండి. వేటితోటి? ఈ హెయిల్ స్టోన్స్ తోటి, వడగళ్ళతోటి. యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. ఎలా ఉందంటే చూడ్డానికి ఒక ప్లేస్ని ఉప్పుతోటి మొత్తం కప్పేస్తే ఎలా ఉంటుందో ఇతని పొలం కూడా కంప్లీట్గా అట్లే ఉంది. దీని అర్థం ఏంటండి? కంప్లీట్గా నాశనం అయిపోయింది ఇతని యొక్క పొలం. నాట్ ఎ లీఫ్ రిమైనెడ్ ఆన్ ద ట్రీస్. ఈ మొక్కలపైన, చెట్లపైన కనీసం అట్లీస్ట్ ఒక లీఫ్, ఒక ఆకు కూడా మిగలలేదండి. ద కార్న్ వాజ్ టోటలీ డెస్ట్రాయిడ్. సో ఒక రైతు ఎప్పుడు ఇంత బాధపడతాడంటే ఇటువంటి సిచ్యువేషన్స్లోనండి. పంట చేతికి వస్తుంది అనే సమయంలో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగి పంట మొత్తం నాశనం అయిపోతే పరిస్థితి ఏంటో ఊహించండి. చాలా బాధ. అతని పంట మొత్తం నాశనం అయిపోయిందండి. ద ఫ్లవర్స్ వర్ గాన్. దానికి ఉన్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఫ్రమ్ ద ప్లాంట్స్, ఆ మొక్కల నుంచి ఫ్లవర్స్ అనేటువంటి లేకుండా తుడిచిపెట్టుకొని పోయాయి. లెంచో సోల్, అతని యొక్క మనస్సు వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. దుఃఖంతో నిండిపోయింది. అంతే కదండి, ఎవరికైనా అలానే ఉంటుంది. వెన్ ద స్టార్మ్ హ్యాడ్ పాస్డ్, ఆ వర్షం పోయిన తర్వాత, వ్యవహారం పోయేది పోకుండా మొత్తం నాశనం చేసిపోయింది. సో అది వెళ్ళిన తర్వాత హీ స్టూడ్, అతను నిలబడ్డాడు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్. మిడిల్ అంటే మధ్యలో, ఫీల్డ్ అంటే పొలం. ఆ పొలం మధ్యలో నిలబడి అండ్ సెడ్ టు హిస్ సన్స్, పిల్లలతో చెప్తా ఉన్నాడండి. ఆ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్స్. ఇక్కడ లోకస్ట్ అనేటువంటిది ఒక ఇన్సెక్ట్ నేము. మిడత అనేటువంటి మాట మనం చెప్పొచ్చండి. ఈ ప్లేగ్ అంటే వాటిని కలెక్టివ్ నౌన్లో ఇక్కడ మనకు చెప్పారనమాట. ఈ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్స్ అంటే మిడతల దండు వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. సో చూడండి అతను ఎంత బాధగా చెప్తున్నాడో. యాక్చువల్గా అప్పుడప్పుడు మిడతల దండు వచ్చేసి చెట్ల మీద వాలి ఈ కార్న్ తింటూ ఉంటుంది, లేదా ఫ్లవర్స్ని మొత్తం పాడు చేస్తూ ఉంటుంది. బట్ అవి వచ్చినా కూడా ఇంత నాశనం చేయలేవేమో, అవి వచ్చినా కూడా అంతో ఇంతో మిగులుతుందేమో. కానీ ఈ వడగళ్ళు ఉన్నాయే, వడగళ్ళ వర్షం హ్యాస్ లెఫ్ట్ నథింగ్, ఏమీ వదలకుండా మొత్తాన్ని నాశనం చేసింది. దిస్ ఇయర్, ఈ సంవత్సరం, వీ విల్ హ్యావ్ నో కార్న్, మనకి కార్న్ లేదు, మొక్కజొన్న పంట లేదు, నాశనం అయిపోయింది. దట్ నైట్ వాస్ ఏ సారోఫుల్ వన్. పాపం ఆ రోజు రాత్రి ఆ ఫ్యామిలీ అంతటికి కూడా బాధాకరమైనటువంటి రాత్రి. సారోఫుల్, బాధాకరమైన. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. ఇంత కష్టపడి మనం చేసిన ప్రతి పని కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయింది. దెర్ ఈస్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. ఇంకా ఎవరు మనకు సహాయం చేసేది? మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడుతున్నారు.
విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మనకి పస్తులే. ఎందుకంటే పంట పండిస్తే దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తే సంవత్సరం అంతా కూడా వాటి మీదనే బ్రతికేటువంటి ఒక రైతు ఫ్యామిలీ సో ఈ విధంగా నాశనం అయిపోతే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు? వాళ్ళకి తినడానికి తిండి ఎలా దొరికిద్ది? అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనేటువంటిది ఇచ్చాడు. పిల్లల్ని అడగండి. సో లెట్ దెమ్ స్పీక్ ఇన్ దర్ మదర్ టంగ్, నో ఇష్యూస్. వాళ్ళు మదర్ టంగ్లోనే చెప్పనివ్వండి. ఆబ్వియస్గా దాంట్లోనే చెప్తా ఉంటారు వాళ్ళు. సో వాట్ డిడ్ లెంచో హోప్ ఫర్? లెంచో ఏం కోరుకున్నాడు? హీ హోప్డ్ ఫర్ హ్యావింగ్ అ షవర్ ఆర్ ఏ డౌన్ పోర్ టు దేర్ ల్యాండ్ ఆర్ ఫీల్డ్. ఓకే. సో వై డిడ్ లెంచో సే ద రెయిన్ డ్రాప్స్ ఫర్ లైక్ న్యూ కాయిన్స్? న్యూ కాయిన్స్ ఎందుకు పోల్చాడు నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా పిల్లలు కూడా చెప్తారు. హౌ డిడ్ ద రైన్ చేంజ్? ఎలా రెయిన్ మారింది, ఎలా హెయిల్ స్టార్మ్గా మారింది అనేటువంటిది చెప్తారు. వాట్ హ్యాపెండ్ టు లెంచోస్ ఫీల్డ్స్? వాట్ హ్యాపెండ్? దే వర్ ఆల్ డిస్ట్రాయిడ్, రైట్? సో వాట్ వర్ లెంచోస్ ఫీలింగ్స్ వెన్ ద హెయిల్ స్టాప్డ్? లెంచో ఫీలింగ్ ఏంటండి? పని ఇచ్చాడు కదండి. సో హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ ఫీల్డ్ అండ్ టోల్డ్ హిమ్ దట్ ఈవెన్ ద ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. సో ఇదంతా చెప్పాడు. వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఓరల్ చెక్ అనమాట. ఓరల్గా అడగండి, అంటే వాళ్ళు వింటున్నారా లేదా అనేటువంటిది మనం గమనించడం కోసం ఈ క్వశ్చన్స్ అనేటువంటిది పోస్ట్ చేయొచ్చు, మనం వాళ్ళని అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్, కానీ అందరి మనస్సులో, హూ లివ్డ్ ఇన్ దట్ సాలిటరీ? సాలిటరీ మీన్స్ సింగిల్, లోన్లీ. ఒక్కటి సింగిల్గా ఉందండి ఆ హౌస్, అంతే కదండి. మనం అదే కదా చెప్పుకుంది. అక్కడ ఏం లేవు ఇల్లులు. సో ఒంటరిగా ఉన్నటువంటి ఆ ఇంట్లో, ఆ లోయ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంట్లో దెర్ వాజ్ ఎ సింగిల్ హోప్, హెల్ప్ ఫ్రమ్ గాడ్. చూడండి, ఏ హోపు మనకి ఏది చేయలేనప్పుడు మన మనస్సు దేవుని మీదకి వెళ్తుంది. సో మొత్తం నాశనం అయిపోయింది, చేయడానికి ఏం లేదు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఆ సింగిల్గా ఉన్నటువంటి ఆ ఇంట్లో వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక ఆశ, హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి సహాయం. డోంట్ బి అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ అ టోటల్ లాస్. ఎవరు కూడా బాధపడొద్దండి, అప్సెట్ కావద్దు. నిజమే నాశనం అయిపోయింది, కానీ ఈవెన్ దో దిస్ సీమ్స్, చూస్తుంటే మనం మొత్తం లాస్ అయ్యాము. బట్ గుర్తుంచుకోండి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవరు కూడా ఆకలితో అయితే చావరు. మనకి ఏదో రకంగా ఆకలి బాధ తప్పుతుంది. అందరూ కూడా అప్సెట్ కావద్దని చెప్తా ఉన్నాడు ఇతను. దట్స్ వాట్ దే సే. సో అదే అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నో వన్ డైస్ ఆఫ్ హంగర్. అందరికీ నమ్మకం ఉందండి, ఎవరు కూడా ఆకలితోటి చావరు. ఆల్ త్రూ ద నైట్, రాత్రంతా కూడా లెంచో ఆలోచించాడు. ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్. అతనికి ఉండేటువంటి ఒకే ఒక ఆశ. అతని పొలం అంతా నాశనం అయిపోయింది, ఇంకా అతను ఎవరు సహాయం చేయలేరు. బట్ అతనికి ఉండేటువంటి ఒకే ఆశ ఏంటంటే ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి సహాయం. దేవుడు సహాయం చేస్తున్నాడని బలంగా నమ్ముతా ఉన్నాడు అతను. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్. ఎవరి ఆజ్ఞ ప్రకారం, ఎవరి సూచనలను బట్టి, ఎవరి కనుసన్నల్లో తను ఇప్పటిదాకా నడుచుకుంటున్నాడో, మెలుగుతూ ఉన్నాడో, ఎవరిని నమ్మి తన లైఫ్ని కంటిన్యూ చేస్తున్నాడో, సీ ఎవ్రీథింగ్, అతడు అంతా చూడగలడు. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. సో గుర్తుంచుకోండి, ఈ కన్సైన్స్ అనేటువంటి ఈ మాటకి ఏంటంటే అర్థం, యాన్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. అంటే మనము లోపల ఆలోచించేటువంటి విధానం. సో నువ్వు ఏదైతే అనుకుంటావో పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదండి. సో ఆయనకంతా తెలుసు. సో దేవుడికి మొత్తం తెలుసు అండి, నేను చెప్పేది ఏముంది ఆయనకి అని ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ మ్యాన్. ఆక్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఇక్కడ అర్థము ఆయన ఒక స్ట్రాంగ్ మ్యాన్ అండి. అంటే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం. ఒక ఎద్దు ఏ విధంగానైతే పొలంలో పనిచేసిద్దో, మన లెంచో కూడా ఆ విధంగా పొలంలో కష్టపడి పనిచేసేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి. వాకింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. చూడండి, జంతువులాగా, పశువులాగా తన పొలంలో అంత కష్టపడతాడంట. ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఓకేనా. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. దీని అర్థం ఏంటంటే అతనికి చదవడం రాయడం రాదనుకోకండి. అతను ఇంత కష్టపడినా, అతను ఒక రైతు అయినా అతను కూడా అంత ఏందో చదువుకున్నాడు. అతనికి తెలుసు ఎలా రాయాలో. ద ఫాలోయింగ్ సండే, సో ఆదివారం వచ్చింది ఆ వీక్లో, అట్ డే బ్రేక్. గుర్తుంచుకోండి ఈ మాట. డే బ్రేక్ అనేటువంటి మాట ఏంటంటే డాన్ టైం, అంటే వేకువజాము. డే బ్రేక్ అంటే వేకువజాము అండి, ఓకేనా. డే బ్రేక్. హీ బిగాన్ టు రైట్ ఎ లెటర్. అతడు రాయడం మొదలుపెట్టాడు. విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ. ఏదైతే ఆ లెటర్ను తనే టౌన్కి తీసుకెళ్ళి ఆ మెయిల్ బాక్స్లో వేశాడంట. సో
ఇప్పుడైతే వాట్సాప్లు చేసి వాట్సాప్ చేయాలంటే దేవుడికి ఆయన నెంబర్ మనకు తెలియదు. సో ఇప్పుడైతే మనం రకరకాలుగా ఫ్రెండ్స్కి ఈవెన్ మ్యారేజ్ కార్డ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇన్విటేషన్స్ అన్నీ కూడా త్రూ వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. కానీ అప్పుడైతే పోస్ట్ ఆఫీస్లోనే ఒక లెటర్ అనేటువంటిది రాసి పంపాలి. అది పెద్ద ప్రాసెస్ అనమాట యాక్చువల్గా. సరే, మనోడు ఒక లెటర్ తీసుకున్నాడు, టౌన్కి వెళ్ళాడు, మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. సో దాంట్లో ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్. మీరు అనుకుంటారు ఏ లెటర్ ఎవరికి రాస్తున్నాడని, దేవుడికే లెటర్ రాస్తా ఉన్నాడు. సో దేవునికి లెటర్ రాయడానికి వెళ్ళాడండి. సో చూడండి, భలే విచిత్రంగా ఉంది కదా. గాడ్ హీ రోట్, దేవుడా అని రాశాడు. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నువ్వు కనుక నాకు సహాయం చేయకుంటే, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. నీ సహాయమే లేకపోతే నా కుటుంబము నేను అందరం కూడా ఈ సంవత్సరం రోడ్డున పడతాం. మాకు తినడానికి కూడా ఏముండదు, పస్తులతోటి చావాల్సిందే మేము. ఐ నీడ్, నాకు అవసరం అండి 100 pesos, నాకు 100 pesos కావాలి. ఇదిగో పెసో అనేటువంటి మాటకు అర్థం ఇచ్చాడు ఇక్కడ. కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి చాలా కంట్రీస్కి పెసో అనేటువంటిది ఒక కరెన్సీ అనమాట. మనకు రూపాయి ఎలాగో వాళ్ళకు పెసో అనేటువంటిది అలాగా. ఓకేనా. సో నాకు 100 pesos కావాలి. ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్డ్ అగైన్ అండ్ టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్ బికాస్ ద హెయిల్ స్ట్రామ్. చూడండి, సో ఎందుకంటే నేను మళ్ళీ విత్తనాలు వేయాలి కదండి, పొలాన్ని దున్నాలి కదండి, మళ్ళీ పెట్టుబడులు కావాలి కదా. ఆ పెట్టుబడుల కోసము, అంతేకాకుండా మేము బ్రతకాలి కదండి. మరి అప్పటిదాకా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో పంట వచ్చేదాకా మేము బ్రతకడానికి, పొలాన్ని చేయడానికి నాకు 100 pesos కావాలి. ఎందుకంటే ద హెయిల్ స్ట్రామ్ ఇలా పెట్టాడంటే దాని అర్థం మళ్ళీ స్టోరీ పాపం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. హెయిల్ స్ట్రామ్ వచ్చిందండి, నాశనం చేసిందండి, మాకు ఇంకేం లేదని దేవుడికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. హీ రోట్ టు గాడ్, అతడు టు గాడ్ దేవునికి అనేటువంటిది రాశాడు. అంటే టు అడ్రస్ అనేటువంటిది టు గాడ్ అని రాశాడు, దేవుడికి. ఆన్ ద ఎన్వలోప్, ఆ ఎన్వలోప్ పైన రాశాడండి. పుట్ ద లెటర్, లెటర్ ఉంచాడు. ఇన్సైడ్, లోపల వేసాడు. స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు హోమ్. సో ఆ విధంగా అతను బాధపడుతూ సో ఊరికి వెళ్ళాడు, టౌన్కి వెళ్ళాడు, వాళ్ళ ఊరికి వెళ్ళాడండి. ఎట్ ద పోస్ట్ ఆఫీస్, మీ అందరికీ తెలుసు, మనం కనుక లెటర్ రాసి పోస్ట్ బాక్స్లో వేస్తే ఆ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి వాటన్నిటిని కూడా సార్ట్ చేసి ఎక్కడికి పంపాలో పంపిస్తూ ఉంటారు. సో ఆ పోస్ట్ ఆఫీస్లో హీ ప్లేస్డ్ ఏ స్టాంప్. సరే, అతను మరి స్టాంప్ కూడా వేయాలి కదా, మరి చాలా దూరం వెళ్ళాలనేమో దేవుడికి కదా. సో ఒక స్టాంపు తీసుకొని ఆన్ ద లెటర్, ఆ లెటర్ పైన ఆ స్టాంప్ అంటించి అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, మెయిల్ బాక్స్లో వేసేసాడండి. సో ఆ విధంగా అతను లెటర్ రాసి ఆ లెటర్ అనేటువంటిది దేవునికి పంపించాలని టు గాడ్ అని రాసేసి మెయిల్ బాక్స్లో స్టాంప్ అంటించేసి మెయిల్ బాక్స్లో పడేశాడు. ఓకేనా అండి. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, మీకు ఇందాక నేను చెప్పాను, వాళ్ళలో ఒక ఎంప్లాయీ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్. అతడు పోస్ట్ మ్యాన్ గా తీసింది కాబట్టి అతనే వచ్చాడు. అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. యాక్చువల్గా అక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు, అక్కడ రకరకాల పోస్టల్ సిబ్బంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు పోస్ట్ ఆఫీస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా లెటర్స్ అనేటువంటి స్టార్టింగ్ చేయడం అనేటువంటిది కూడా అక్కడ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో ఒక వ్యక్తి పోస్ట్ మ్యాన్, అతను పోస్ట్ ఆఫీస్లో కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడంట. వెంట్ టు హిస్ బాస్, లెటర్స్ తీసాడు. తీసి చూసి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళాడు. లాఫింగ్ హార్టిలీ, నవ్వుతున్నాడు అనమాట. అతను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు. ఇదేంద్రా స్వామి, ఇట్లాంటి లెటర్లు నేనెప్పుడు చూడలేదు అనుకుంటా. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. సో పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ మాస్టర్ ఉంటారు కదండి. సో అతని దగ్గరికి తీసుకెళ్ళాడు. నవ్వుతున్నాడు చూసి, ఒరే ఏంది ఇట్లాంటి లెటర్ నేనెప్పుడు చూడలేదు అనుకుంటా. నెవర్ ఇన్ హిస్ కెరియర్, అతని యొక్క ఈ జాబ్ కెరియర్లో యాజ్ ఏ పోస్ట్ మ్యాన్, అతను పోస్ట్ మ్యాన్గా ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్, అతనికి ఇటువంటి అడ్రస్ ఒకటి ఉందని తెలియదు. ఏం రాశాడు, ఊరికి జస్ట్ టు గాడ్ అన్నాడు. టు గాడ్ అంటే ఎక్కడికి పంపాలి, పైకి ఇసిరేయాలా గాల్లోకి. సో అతని కెరియర్లో ఎప్పుడు ఇటువంటి లెటర్ చూడలేదు, ఈ అడ్రస్ అతనికి తెలియదు. ద పోస్ట్ మాస్టర్, అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ ఆ ఫ్యాట్ బాగా లావు ఉన్నాడండి, కూర్చొని చేసే జాబ్ కదా, సో ఆ మాత్రం లావు ఉంటారు. అండ్ ఏమియబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. ఫ్రెండ్లీ మనిషి, బాగా మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు, మంచి వ్యక్తి. సో అతను ఏమియబుల్ ఫెల్లో అన్నాడు. సో ఫ్యాట్గా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అతను అతను కూడా బ్రోక్ అవుట్ ఆఫ్ లాఫింగ్. సో అతను కూడా నవ్వాడు, గట్టిగా నవ్వాడు అనమాట. ఓరే ఏందిరా స్వామి ఇదేం లెటరు, ఈ గాడికి మనం ఎలా పంపాలరా నాయన అని మనస్ఫూర్తిగా నవ్వాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ, కానీ వెంటనే హీ టర్న్డ్ సీరియస్. అతడు కొంచెం సీరియస్గా కూడా ఉన్నాడు. అంటే
అతను కూడా ఈ లెటర్ చూడగానే ఫస్ట్ నవ్వు వచ్చినా సో ఎంతో కొంత దీంట్లో అతని యొక్క నిజాయితీ అనేటువంటిది కనపడుతుంది. సో ఇతనికి ఏదో ఒక ఐడియా అనేటువంటిది కూడా ఏదో ఆలోచన కూడా వచ్చిందండి ఇతనికి. అందుకే అతను ఇమీడియట్గా కొంచెం సీరియస్గా మారాడు. అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్, ఆ లెటర్ని అతని డెస్క్ పైన అలా ట్యాప్ చేస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు, వాట్ ఫెయిత్. బా, ఏమి నమ్మకం రా, వాట్ ఫెయిత్, ఏమి నమ్మకం. ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ఎమెన్. ఇటువంటి నమ్మకం నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఇది నా నమ్మకం అంటే. హూ రోట్స్ దిస్ లెటర్, ఎవరైతే ఈ లెటర్ రాశారో అటువంటి లెటర్ రాయడానికి కూడా గట్స్ ఉండాలండి. ఎందుకంటే దేవుడికి ఒక అడ్రస్ ఉంటుంది, అది వెళ్తుంది అనేటువంటి విషయము అసలు ఎవరైనా నమ్ముతారా అండి? కానీ ఇతను నమ్మాడు, అదే నమ్మకం చెప్తున్నాడు. ఈ లెటర్ రాసిన వాడికి ఎంత నమ్మకము. సో ఇటువంటి నమ్మకం ఉంటే ఎవరైనా కానీ బాగుపడొచ్చు, అంటే దేన్నైనా నమ్మిచ్చేస్తే ఏదైనా సాధించవచ్చు కదా. అదే మనం స్టార్టింగ్లో చెప్పాం. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్, దేవునితోటి ఉత్తర ప్రత్యుత్తరాలు. కరస్పాండెన్స్ అంటే సో అతనితోటి మాట్లాడడము, రిసీవ్ చేసుకోవడం అట్లా అనమాట. సో దేవుడితోటే కరస్పాండెన్స్ చేసేటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక గొప్ప నమ్మకము. సో అది ఉండడం అతనికి గొప్ప విషయం అనేటువంటి మాట అంటా ఉన్నాడు. సో కాబట్టి ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ఖచ్చితంగా ఇతనికి దేవుడి పట్ల ఉండే నమ్మకాన్ని మనం పోగొట్టకూడదు. అట్లీస్ట్ ఒక వ్యక్తి అన్న ఉన్నాడు దేవుణ్ణి ఇంత నమ్మేటువంటి వ్యక్తి అని అనుకొని ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఒక ఐడియా తోటి వచ్చాడు. అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆన్సర్ ద లెటర్, ఈ లెటర్కి మనం జవాబు రాద్దాం. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, కానీ అది ఓపెన్ చేసేటప్పటికల్లా ఇట్ వాజ్ ఎవిడెంట్, అతనికి క్లియర్గా అర్థమైంది ఒక విషయం. దట్ ఎవిడెంట్ అంటే స్పష్టంగా అర్థం కావడం. దట్ టు ఆన్సర్ ఇట్, దానికి ఆన్సర్ చేయాలంటే హీ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్, ఇంక్ అండ్ పేపర్. సో ఎందుకు అతను ఇట్లా అనుకున్నాడు? ఎందుకంటే ఆ లెటర్ ఓపెన్ చేయగానే సరే దేవునికి లెటర్ రాయడం బాగుంది, ఇతను రిప్లై ఇద్దాం అనుకున్నాడు దేవుని పేరు మీద, కానీ దీంతో పాటు ఇంకోటి కావాలి, డబ్బులు కావాలి, అంతే కదండి. అతను డబ్బులు అడిగాడు కదా, 100 pesos అడిగారు కదా. సో మంచి ఆలోచన, ఇంకు పేపర్ ఉంటేనే సరిపోదురా బాబు, ఇతనికి మనం ఖచ్చితంగా ఒక హోప్ను కలిగించాలంటే దీనికంటే ఎక్కువ కావాలి, అంటే డబ్బులు కావాలి, మనం ఆ డబ్బులు కూడా అరేంజ్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది అతనికి అర్థమైంది. బట్ హీ స్టక్ టు హిజ్ రిజల్యూషన్. అయితే ఏదేమైనా అతను తీసుకున్నటువంటి నిర్ణయానికి అతను కట్టుబడి ఉన్నాడు. రిజల్యూషన్ అంటే సో ఒక నిర్ణయము, స్టక్ ఆగిపోయాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. సో అతడు వాళ్ళకి ఎంప్లాయీస్ని కూడా విషయం చెప్పి కొంత డబ్బులు అడిగాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ, అతని శాలరీలో కొంత భాగాన్ని దీన్ని కేటాయించాడు. అండ్ సెవెరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిజ్ వర్ ఒబ్లైజ్డ్ టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. సో చాలామంది ఫ్రెండ్స్ని అడిగాడు, వాళ్ళు కూడా సరే ఓకే మనం కూడా దేవుడికి సహాయం చేసినట్టు అనుకుని పక్క వాళ్ళకు కూడా సహాయం చేయడం, దేవునికి సహాయం చేయడమే, దట్ ఇది ఒక మంచి చారిటీ కదా. సో కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అనేటువంటిది చేశారు. ఓకేనండి. సో అబ్లైజ్డ్ అంటే సహాయం చేయడము. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్, అయితే ఏదేమైనా అతని కష్టమైంది టు గ్యాదర్ టుగెదర్ 100 pesos. సో 100 pesos రావడం అనేటువంటిది కష్టమైందండి. అందరిని అడిగాడు కానీ అంత అయితే సమకూరలా. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఆ లిటిల్ మోర్ దాన్ హాఫ్. సో అతను ఇంకా మొత్తం కలెక్ట్ చేశాడు, అంతా కలిపితే మోర్ దాన్ హాఫ్, సగం కంటే ఎక్కువ అయిందండి. అంటే ఒక 60 or 70 pesos అనేటువంటివి వచ్చింటాయి. సో అంతకంటే ఎక్కువ అతను గ్యాదర్ చేయలేకపోయాడు. సో మనకు రూపాయలు అనుకుంటే 100 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు అని మీరు అనుకుంటారు, కాకపోతే ఆ టైంలో సో అమౌంట్ అనేటువంటిది పెద్ద అమౌంట్ అనమాట. సో కాబట్టి 100 pesos అనేటువంటిది ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్, రైట్? సో అట్ దట్ టైం హీ పుట్ ద మనీ. సరే ఏం చేశాడు, ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఆ మనీ ఒక ఎన్వలప్లో పెట్టేసి అడ్రస్డ్ టు లెన్షో అండ్ విత్ ఇట్ ఎ లెటర్ కంటైన్డ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాజ్ ఎ సిగ్నేచర్ గాడ్. ఇతనికి లెటర్ అనేటువంటిది ఒక ఎన్వలప్ తీసుకుని దాంట్లో డబ్బులు పెట్టేసి నెక్స్ట్ దానిపైన ఏం రాశాడు, సిగ్నేచరు ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి నీకు వచ్చింది అన్న సెన్స్లో గాడ్ అనేటువంటి మాట పెట్టేసి ఇతనికి కూడా ఒక లెటర్ అనేటువంటిది రాశాడు. ఓకేనా అండి. మీకు తెలుసు ఎన్వలప్స్ అనేటువంటివి ఉంటాయి, పేపర్ కంటైనర్స్ అనమాట, దాంట్లో మనీ పెట్టేసి ఇక్కడ పైన గాడ్ అనేటువంటిది రాశాడు. నెక్స్ట్ ఇక్కడ ఓరల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. యూ కెన్ పోజ్ దీస్ క్వశ్చన్స్ టు ద చిల్డ్రన్. హూ ఆర్ వాట్ డిడ్ లెన్షో హ్యావ్ ఫెయిత్ ఇన్. సో ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు, వాట్ హిడ్ యూ డూ, అతను ఏం చేశాడు. ఓకేనా.
హూ రీడ్ ద లెటర్. హూ రెడ్ ద లెటర్, ఎవరు లెటర్ చదివాడు, ఇది పాస్ట్ ఫామ్ యూజ్ చేశారు. వాట్ డిడ్ ద పోస్ట్ మాస్టర్ డూ దెన్, సో ఈ పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు తర్వాత అనేటువంటిది మీకు ఆల్రెడీ పైన ఈ కాంప్రహెన్షన్స్లో ఉంది. సో మీరు వాటిని పిల్లలు చెప్తారు, లేకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ద ఫాలోయింగ్ సండే, సరే సండే వచ్చింది, యాక్చువల్గా వీళ్ళకి సండే హాలిడే కాదనుకుంటా, అంతే కదా, సండే ఎప్పుడే వస్తూ ఉన్నాడు ఇతను. లెంచో కేమ్ ఏ లిటిల్ ఎర్లియర్ దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్. ఇతను ఆ సండే రోజు కొంచెం ఎర్లియర్గానే వచ్చాడంట, ఇతని ఆతృత ఇతనిది. సో అతనికి వచ్చి అడిగాడు, నాకేమన్నా లెటర్ వచ్చిందా అని అడగడం కోసము త్వరగా ఉండబట్టలేక పొద్దున్నే వచ్చాడంట. ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ who handed the letter to him, while the postmaster, experiencing the contentment of a man who has performed a good deed, looked on from his office. చూడండి, ఇక్కడ పోస్ట్ మ్యాన్ డైరెక్ట్గా లెటర్ తీసుకొచ్చి మళ్ళీ లెంచో చేతికి ఇచ్చాడు. ఈయన ఇస్తూ ఉన్నప్పుడు మనోడు పోస్ట్ మాస్టరు ఒక సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్ తోటి, అంటే ఇతడు ఒక మంచి పని చేశాడు అనేటువంటి భావంతో హ్యాపీగా, కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, ఆ తృప్తిగా అతను కూడా ఇతన్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు, లెటర్ ఇచ్చేటప్పుడు ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉన్నాడు. అండ్ అగైన్ అదేవిధంగా ఇతను ఒక మంచి పని చేశాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు. సో వీళ్ళు ఇతనికి వెళ్ళి గమనిస్తూ ఉన్నారు, అసలు ఇతను ఏం చేస్తాడా, ఎట్లా ఫీల్ అవుతాడా అనే దానికోసం. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్. కానీ లెంచోకి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే లెంచో యొక్క ఎక్స్ప్రెషన్స్ చూసేటప్పుడు కల్లా వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇతన్ని కొంచెం కూడా సర్ప్రైజ్ అనేటువంటిది అనిపించాలి లెంచోకి. అంటే దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆయన ఒకడు ఉన్నాడు, ఆయనకు ఒక అడ్రస్ ఉంటుందని స్టిల్ అతను బిలీవ్ చేస్తూ ఉన్నాడు, నమ్ముతూ ఉన్నాడు ఆన్ సీయింగ్ దమ్ అని. కాబట్టి ఎవరి కోసం పంపిస్తాడు దేవుడు, పంపించాల్సిందే, పంపిస్తాడు అని ఇతను ఫీల్ అయిపోయి సర్ప్రైజ్ ఏం కాలే, ఇది మామూలుగా జరిగేది, నాకు తెలుసు పంపిస్తాడని అన్న సెన్స్లో ఉన్నాడు. సెండింగ్ ద మనీ, సారీ ఇది ఇట్లా లైన్ పడింది, ఒకసారి క్లియర్ చేద్దాం. ఓకే, సో లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్, కొంచెం కూడా సర్ప్రైజ్ కాలేదు అతను. ఆన్ సీయింగ్ ద మనీ, డబ్బులు చూడంగానే అతను ఏం పెద్ద ఆశ్చర్యపడలేదు, డబ్బులు వస్తాయని అనుకున్నాడు. సచ్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్, అది అతని యొక్క నమ్మకము, దేవుడి పట్ల ఉన్న నమ్మకం అది. అసలు యాక్చువల్గా ఆశ్చర్యపోవాలి, దేవుడా ఎక్కడున్నాడు, ఎలా వచ్చిందని ఆశ్చర్యపోవాల్సింది, పోగొట్టి పంపిస్తాడులే, పంపించకుండా ఏం చేస్తాడు, నేను అడిగితే కాదంటాడా అన్నట్లున్నాడు. బట్ హీ బికేమ్ యాంగ్రీ, కానీ కోపం వచ్చింది అతనికి. వెన్ హీ కౌంటెడ్ ద మనీ, అతను డబ్బులు లెక్కేసుకున్నాడు, అడిగింది 100, డబ్బులు లెక్కేసుకున్నాడు అతను. అందుకని ఇతను కొంచెం కోపం అనేటువంటిది వచ్చింది. నేను 100 అడిగితే ఏంది ఇంత పంపించావు అన్నట్లున్నాడు. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, ఖచ్చితంగా దేవుడు అయితే తప్పు చేయడు. నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్, ఇతని యొక్క కోరికని వదిలి కూడా వేయలేడు, అంటే తిరస్కరించడు. లెంచో నోరు తెరిచి అడిగితే దేవుడు కాదనుకుంటే ఎందుకుంటాడు, అలా అని తక్కువ పంపిస్తాడా, తప్పు చేస్తాడా, దేవుడు తప్పు చేయడు. సో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అతను ఫీల్ అవుతా ఉన్నాడు. ఇమ్మీడియట్లీ వెంటనే లెంచో వెంట్ అప్ టు ద విండో, ఆ విండో దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వీళ్ళకి ఎంట్రీ ఉండదు కదండి, ఒక చిన్న విండో అనేటువంటిది ఏర్పాటు చేస్తారు, అక్కడ ఏది కావాలంటే అక్కడ అడుగుతారు. విండో దగ్గరికి వెళ్ళి టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్, పేపరు ఇంక్ కోసము, అంటే ఏదో రాయడం కోసం అతను విండో దగ్గరికి వెళ్ళాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, అక్కడ బయట ఒక టేబుల్ పెడతారండి, దాంట్లో ఎవరైనా రాసుకోవచ్చు, స్టాంప్ వేసుకోవచ్చు, అది ఒక పబ్లిక్ రైటింగ్ టేబుల్ అనమాట. హీ స్టార్టెడ్ టు రాయడం మొదలుపెట్టాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో, రింక్లింగ్ అంటే ముడతలు పడడం ఇన్ ద సెన్స్ ఇక్కడ కనుబొమ్మల్ని దగ్గర చేయడం, అంటే సీరియస్గా రాస్తున్నాడు అతను. ఆఫ్ హిస్ బ్రో కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్. సో చూడండి, ఏదో సీరియస్నెస్, చూడండి మనం ఎప్పుడైనా ఏదైనా రాస్తున్నప్పుడు సీరియస్గా రాస్తున్నప్పుడు మన కనుబొమ్మల దగ్గరికి తెస్తాం, మన నుదురు అనేటువంటి ముడతలు పడేది కదా. సో ఆ సెన్స్లో మనోడు ఆ విధంగానే రాయడం మొదలుపెట్టాడు సీరియస్గా. టు ఎక్స్ప్రెస్ హిస్ ఐడియాస్, అతని యొక్క ఆలోచనలు రాయడం మొదలుపెట్టాడు. వెన్ హీ ఫినిష్డ్, ఎప్పుడైతే అతను ఫినిష్ చేశాడో, హీ వెంట్ టు ద విండో దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. టు బై ఏ స్టాంప్, మరి స్టాంప్ అంటించాలి కదండి, స్టాంప్ కొన్నాడు. విచ్ హీ లిక్డ్, నాలుగుతో దాన్ని లిక్ చేశాడు. అండ్ దెన్ అఫిక్స్డ్, దానికి అంటించాడు, దానికి పెట్టాడు ఎన్వెలోప్కి. విత్ ఏ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్ అంటే ఏంటండి, ఫిస్ట్ అంటే పిడికిలి. ఆ పిడికిలితోటి అతను ఒకసారి అలా బ్లో
అంటే కొట్టాడు, అంటే దాని మీద అట్లా పెట్టించి అంటించడానికి మనం పిడికిలతో అంటుంటాం కదా అలా. సో అలా మెల్లగా గుద్దాడు అనమాట. సో అది అంటుకుపోయింది. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, ఎప్పుడైతే ఆ లెటర్ ఆ మెయిల్ బాక్స్లో పడిందో, పోస్ట్ బాక్స్లో పడిందో, ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. మనోడు వేసి వెళ్ళిపోయాడు. మనోడు వీళ్ళు ఆత్రం పట్టుకోలేకున్నారు కదా, మన పోస్ట్ మాస్టరే వెళ్ళాడనమాట డైరెక్ట్గా అది ఓపెన్ చేయడానికి. ఇట్ సెడ్, దాంట్లో ఇలా రాసిందంట, గాడ్, ఓ దేవుడా, ఆఫ్ ద మనీ అంటే ద మనీ దట్ ఐ హ్యావ్ ఆస్క్డ్, నేను అడిగినటువంటి డబ్బులు అనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో ఆఫ్ ద మనీ అంటే అవుట్ ఆఫ్ ద మనీ, అంటే నేను అడిగినటువంటి డబ్బుల్లో, నేను ఎంతైతే డబ్బులు అడిగానో అందులో, రావాల్సిన దాంట్లో, ఆ మాట కూడా చెప్పొచ్చండి, రావాల్సిన దాంట్లో. నేను అడిగింది 100, నువ్వు 100 పంపించావు, ఆ రావాల్సిన దాంట్లో, దట్ ఐ ఆస్క్డ్ ఫర్, నిన్ను ఎంతైతే డబ్బులు నేను అడిగానో దాంట్లో, రావాల్సిన దాంట్లో, ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ, నాకు 70 pesos మాత్రమే వచ్చాయి. సో నేను అడిగింది 100, నాకు వచ్చింది 70. సెండ్ మీ ద రెస్ట్, మిగతాది కూడా పంపు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, ఎందుకంటే నాకు అది చాలా అవసరం. చెప్పాను కదా నీకు, నాకు కావాలని 100 pesos, నాకేమో 70 అందాయి, మిగతాది కూడా పంపించేసి. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ, అయితే నాకు పంపొద్దు త్రూ ద మెయిల్, ఇలా ఈ పోస్ట్లోంచి మటుకు పంపొద్దు. బికాజ్, ఎందుకంటే ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్, ఇక్కడ పనిచేసేటువంటి పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే అవినీతి పరులు, మోసగాళ్ళు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అంటే లెంచో ఏమనుకున్నాడు, మీకు అర్థమైంది విషయం. నువ్వు అయితే 100 పంపించినట్టున్నావు, కాకపోతే ఈ దొంగలు, అవినీతి పరులు 100లో 30 కొట్టేసి 70 మాత్రమే నాకు పంపించారు. సో అందుకే నాకు 70 వచ్చాయి, మిగతాది కూడా నాకు పంపించు అనేటువంటి మాట చెప్పాడు. వాట్ ఏ ఫెయిత్, ఇది కదండి నమ్మకం, ఇది కదండి ఒక విషయం పైన మనకు ఉండాల్సినటువంటి బ్లైండ్ ఫెయిత్ అనమాట. అంటే అతను దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడా లేదా, అడ్రస్ ఉంటుందా, డబ్బులు పంపిస్తాడా అని సిల్లీగా ఫీల్ కాకుండా అతను నిజంగా నమ్మాడండి. నిజంగా గాడ్ ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, అతను కాకుండా ఇంకెవరు నాకు సహాయం చేస్తారని సో మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి మన లెంచో. సో బ్యూటిఫుల్ లెసన్ కదా. సో అందుకే మనం స్టార్టింగ్లో చెప్పాం, ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్. సో మనకు ఆ బలమైనటువంటి నమ్మకం ఉంటే మనం కొండల్ని కూడా కదిలించవచ్చు అనేటువంటి మాట ఇందుకే వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ కూడా ఓవరాల్ కాంప్రహెన్షన్ చెక్ అనేటువంటిది ఉంది. వాజ్ లెంచో సర్ప్రైజ్ టు ఫైండ్ ఎ లెటర్ ఫర్ హిమ్ విత్ ద మనీ ఇన్ ఇట్? నో, వాజంట్ సర్ప్రైజ్డ్. సో వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ, ఎందుకు కోపం వచ్చిందండి? సో వెన్ హీ కౌంటెడ్ ద మనీ హీ గాట్ ఓన్లీ 70 pesos. సో ఆఫ్ ద మనీ ఆఫ్ 100 pesos, రావాల్సిన దాంట్లో అంటే 100 pesosలో అతనికి 70 మాత్రమే వచ్చాయి, అందుకని అతనికి కోపం వచ్చింది. ఓకే, అర్థమైందా అండి? సో ఇదండి మన లెటర్ టు గాడ్ అనేటువంటి బ్యూటిఫుల్ లెసన్కి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ స్టోరీ. ఓకే, సో వీటికి సంబంధించి ఇంకా రిమైనింగ్ టాస్క్లు, వీటి యొక్క కాన్సెప్ట్స్, టాపిక్స్ ఏమున్నాయి అనేటువంటిది మనం మళ్ళీ చూద్దాం. సో ఏదేమైనా ఈ యూనిట్లో మనము లెటర్ టు గాడ్కి సంబంధించిన ఈ స్టోరీని మనము క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో మీకు ఇది ఎలా ఉందో, మీకు అర్థమైందో లేదో అనేటువంటి విషయం నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇది ఈరోజుకి మన వీడియో. బాయ్.